మినిట్ అండి, మీరు లైవ్ లోనే ఉండండి. కృష్ణకుమారి గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణకుమారి గారు చెప్పండి. ఎస్, కృష్ణకుమారి గారు, జనరల్ గా ఈ రోజు టాలీవుడ్ పరిశ్రమ, మన టాలీవుడ్ పరిశ్రమ అంటే ఈ రోజు దేశంలో ఒక రకంగా టాలీవుడ్ అని అంటే అంతర్జాతీయంగా తెలుగు జాతి ప్రతిష్ట పెంచే పరిశ్రమ, ఆస్కార్ అవార్డ్స్ లాంటివి సాధించిన పరిశ్రమ. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం గ్లోబల్ బిజినెస్ అంతా కూడా పాన్ ఇండియా మూవీ స్థాయిని దాటి టాలీవుడ్ వెళ్ళిందని అంటే ఈరోజు ఆ టాలీవుడ్ పరిశ్రమని కకా వికలం చేసిన ఈ ఐబొమ్మ రవిని నేరస్తుడిగా చూడకుండా సమాజం అంతా కూడా అతనికి ఎందుకు మద్దతు పలుకుతోంది? అందులో సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు వస్తుంది. ఏంటి దీనికి కారణం ఏమంటారు? ఏం లేదండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఐబొమ్మ రవికి అనుకూలంగా ఏదైనా ఒక ప్రదర్శన చేయమనండి. చేశారండి, ఫిలిం ఛాంబర్ ముందు చేశారు కృష్ణకుమారి గారు. ఫిలిం ఛాంబర్ ముందు చేశారా? అంటే దీన్ని బట్టి ఈ సమాజం స్థాయి ఏంటో, నైతికత పట్ల, చట్టాన్ని గౌరవించే దాని పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఏముంది, ఎలా ఉందో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి స్కాములు చేసి కోర్టు కేసులు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉండి చట్టం శిక్షించకుండా అతనికి మళ్ళీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అనే ఒక భ్రమో తెలియదు, వాస్తవమో తెలియదు, అతను సీఎం గా ఉన్నాడు కదా. ఇప్పుడు అలాంటప్పుడు అవినీతికి మనకి సమాజంలో ఒక రకమైన తెలియని ఒక చీకటి మద్దతు లభిస్తుంది. ఇంతకు ముందు దొంగతనం చేశారు అని అంటే ఏదైనా మందుల కోసం దొంగతనం చేశారా, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటే మందుల కోసమా, ఆకలేస్తే బ్రెడ్ కోసం దొంగతనం చేశారా, అలాంటి వాళ్ళని ఏమనేవాళ్ళు కాదు. కానీ ఇంకేదైనా దొంగతనం చేస్తే వాళ్ళని దోషులుగా సమాజం చూసేది. ఇవాళ సమాజంలో ఆ గీతలు చెరిగిపోయినాయి. అందుకే ఐబొమ్మ రవికి ఈ మద్దతు దొరుకుతుంది అనే ఒక భ్రమలో ఇవాళ సమాజం ఉంది. పైగా ఇవాళ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది ఈ విషయంలో. ఐబొమ్మ రవి విషయంలో ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? టికెట్ రేట్లు పెంచారు, సినిమా హాల్లో సమోసా రేట్ పెంచారు, వాటర్ బాటిల్ రేట్ పెంచారు, పాప్కార్న్ రేట్ పెంచారు. ఈ టికెట్ రేట్లు పెంచారు అని అన్నిటినీ కలిపేస్తున్నారు. అసలు టికెట్ రేట్లు పెరగడానికి ఈ పాప్కార్న్ రేటును సమోసాల రేటు పెరగడానికి డిఫరెన్స్ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాల్స్ లో ఈ రేట్లు ఎక్కువ ఉండటానికి కారణం ఏంటి? మాల్లో రెంట్ ఎక్కువ ఉంటది, మాల్లో బాత్రూములు బాగుంటాయి, మాల్లో సినిమాకి వెళ్ళి చూసొచ్చి ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి ఒక సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీ వాళ్ళు ఫేస్బుక్ లోనో లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనో పోస్ట్ చేసుకుంటున్నారు, ఫలానా థియేటర్ లో నేను ఫలానా సినిమా చూశాను అని. జనాలు ఈ గొప్పలోనో ఈ భ్రాంతిలోనో బతుకుతున్నారు. ఇవాళ వాళ్ళు అనుభవించేదాన్ని ప్రపంచానికి చూపించాలనే తాహతహ ఎక్కువైపోయింది ప్రజలకి. ఈ తాహతహలో నుంచే ఈ మాల్కి వెళ్ళి ఈ మాల్లో షాపింగ్లు చేసుకొని సినిమాలు చూసుకొని అక్కడే టిఫిన్లు అక్కడే హోటల్లో తిని, మరి అలాంటి మాల్ కట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి అక్కడ అద్దెలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒక అమీర్పేటలో ఒక షాప్ రెంట్ను మాల్లో రెంట్ ఒకటే ఉండదు కదా. ఈ మాల్ ఎక్కువ రెంట్ పెట్టి తీసుకున్నాడు అంటే ఎక్కువ ట్యాక్స్లు కడతాడు, మరి వాళ్ళు రేట్ ఎక్కువ పెడతారు. కానీ కృష్ణకుమారి గారు ఇక్కడ ఒక్క విషయం అండి. ఎస్, ఇంతకు ముందు మన జీవీఆర్ శాస్త్రి గారు కానీ వీళ్ళందరూ చెప్పారు, మనందరికి కూడా తెలుసు. ఒక టైంలో ఒక మధ్య తరగతి లేదంటే అసలు ఒక మధ్య తరగతి, అబౌవ్ పావర్టీ లైన్ కూడా కాదు, అబౌవ్ మిడిల్ క్లాస్ కూడా కాదు, ఒక మధ్య తరగతి సినిమాకి కుటుంబంతో సహా ఆదివారం వస్తే వెళ్ళొచ్చేవాళ్ళు ప్రశాంతంగా. కానీ ఈ రోజు ఈ మాల్ కల్చర్ లో అసలు అంటే సినిమా థియేటర్లన్నీ వదిలేసి పూర్తిగా మాల్స్ లోకి మల్టీప్లెక్స్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? అదే విధంగా అక్కడికి వచ్చిన తర్వాత ఒక నలుగురు ముగ్గురు ఆ కుటుంబ సభ్యులు వారానికి కాదు కదా నెలకు ఒక సినిమాకి వెళ్ళగల ఎకానమీ ఈ రోజు ఉందా? ఎకనామికల్ కండిషన్స్ ఈ రోజు ఉన్నాయంటారా?
కాదండి, మనము ఈవేళ కన్జ్యూమర్ కల్చర్ లోకి వెళ్ళిపోయాం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం నెట్టివేయబడుతున్నాం. మనకి కన్జ్యూమ్ చేయాల్సిందే, మీరు కొనాల్సిందే, ఒక వినియోగదారుడి ప్రవృత్తిని పెంచేస్తున్నారు మనుషుల్లో. పెంచిన తర్వాత మరి మీరు వెళ్ళండి, శ్రీరాములు థియేటర్కో వెళ్ళండి, గోకుల్ థియేటర్కో వెళ్ళండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? మీరు మల్టీప్లెక్స్ కి వెళ్ళి అక్కడ 250 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని అక్కడ 300 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కుని, ఇవాళ మల్టీప్లెక్స్ లో ఎలా ఉందండి, మనం ఫోన్ లో ఆర్డర్ చేస్తే మనకి పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, డ్రింకులు థియేటర్లోకి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు. మనం ఎందుకు ఇంత సౌకర్యాన్ని కోరుకుంటున్నాం చెప్పండి? మనకి 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 మన జేబులో పరిస్థితి లేనప్పుడు మనం ఆ సౌకర్యాన్ని ఎందుకు కోరుకుంటున్నాం చెప్పండి? రైట్. మరి మనదే తప్పు ఒక రకంగా. మనం ఇప్పుడు పైగా ఈ సినిమా రేట్లు పెంచిన విషయానికి వీటికి అన్నిటికీ కలిపి దీనికి సొల్యూషన్ ఐబొమ్మ అని చెప్తున్నారు. ఐబొమ్మ వాడు ఏమన్నా చెప్పాడా? మీరు సినిమా టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారు కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా సినిమా చూపించదలుచుకున్నాను అని చెప్పాడా వాడేమన్నా? కాదు, మన డేటాని దొంగిలించడానికి వాడు మనకి ఈ సినిమాని ఎరగా వేస్తున్నాడు. ఇప్పుడు చేపలు పట్టడానికి ఎర్రని ఎట్లా వేస్తారో చేపలు పట్టేవాళ్ళు, ఇప్పుడు వాడు బెట్టింగ్ యాప్లకి ఎందుకు ప్రమోషన్ చేశాడండి? అంత పోని ఆయన సమాజం కోసం ఉన్నాడు, ఆయన రాబిన్ హుడ్ అనుకుందాం, ఇంకోటి బిరుదులు ఇద్దాం. మరి ఎందుకు బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేశాడండి? ఎందుకండి వాడు పోలీసుల్ని నన్ను పట్టుకోండి చూద్దామని ఛాలెంజ్ ఎందుకు చేశాడు? అసలు ఈ రోజు హైదరాబాద్ ఎందుకు వచ్చాడండి? అవసరం ఉంటే రాలే. హైదరాబాద్ వచ్చి పట్టుబడకుండా వాళ్ళ ఊరు వెళ్ళిపోయి, అదే ఆ కరేబియన్ దీవులకి వెళ్ళిపోయి, ఐలాండ్స్ కి వెళ్ళిపోయి, చూసారా నేను వచ్చాను, నన్ను మీరు పట్టుకోలేకపోయారు అని పోలీసులు ఎద్దేవా చేయటం కోసం భారతదేశానికి వచ్చాడు. అసలు ఇక్కడ పౌరులు ఛాలెంజ్ చేయడానికే హైదరాబాద్ వచ్చాడు అంటారు. అంతే, వచ్చాడు, దొరికాడు. కానీ అతనికి దొరుకుతున్న మద్దతుకి కారణం ఏంటి అంటే, ఇవాళ మన సమాజంలో అవినీతికి ఆమోదం ఉన్నది. తెలిసో తెలియకో ఇవాళ మాతో ఓటు వేయించుకుంటానికి, మా కాలనీకి డబ్బులు ఇవ్వడానికి రాలేదు కాబట్టి, మా ఊరికి డబ్బులు ఇవ్వడానికి రాలేదు కాబట్టి మేము ఓటు వేయము అని బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు లభించడం అనేది అవినీతికి, లేదంటే ఇలాంటి అసాంఘికమా అవినీతేలేండి, ఇది కూడా అవినీతికి, వీటికి నేర ప్రవృత్తికి లభిస్తున్న మద్దతుకు ఒక నిదర్శనం అంటారు. అంతేనా కృష్ణకుమారి గారు? మనుషుల్లో ఇప్పుడు ఎలా ఉంటారంటేనండి, దొరికే వరకు దొరలు, దొరికిన తర్వాత దొంగలు. వాడెవడో దొంగతనం చేస్తాడు, వాడికి ఇలా చట్టాన్ని మోసం చేయగలిగిన ఒక శక్తి ఉంది అనుకుందాం. వాడికి ఒక నేర ప్రవృత్తి ఉంది, వాడు ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ, వాడు ఒక సైకోపాత్, అంతకంటే వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎవరూ చేయలేరండి. రాజకీయాల్లో అవినీతి చేసినా, వ్యాపారాల్లో అవినీతి చేసినా, ఒక పరిమితికి మించి అవినీతి చేస్తున్నారు అంటే వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకే ఇలాంటి ధైర్యం ఉంటది. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పని చేస్తేనే ఒక కిక్ వస్తుంది. చూసారా నేను చేశాను, దొరకకుండా చేశాను అనే ఒక కిక్ వస్తుంది. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఏదైతే ఉంటదో దీన్ని ఆరాధిస్తారు. ఎందుకంటే మనం చేయలేనిది వాడు చేస్తున్నాడు, ఆరాధిస్తే మనకు పోయేదేం లేదు అనుకుంటున్నారు వీళ్ళు. దొరికితే వాడే కదా దొరుకుతాడు. రైట్. కృష్ణకుమార్ గారు, ఈ టెక్నాలజీ వల్ల మద్దతు దొరుకుతుంది తప్పితే పైగా ఈ రోజు మీడియాలో కొంతమంది